రైట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా కింద, ఆ బిల్డింగ్స్లోనే ఎయిర్ ఇండియా ఫ్లైట్ నిన్న కూలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఇది ట్రావెల్ బ్లాగ్ అండి. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ జర్నీ ఎలా అయింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. నిన్ననే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక సాడ్ న్యూస్ జరిగింది. ఏరోప్లేన్ క్రాష్ అయింది ఎయిర్ ఇండియాది. ఇది ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్ ముందు, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ముందు ఇది. అండ్ నేనైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకున్నాను. సో మన టికెట్ డీటెయిల్స్తో మనం సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు, బోర్డింగ్ పాస్ వస్తుంది. దాని తర్వాత మన ఐడి కార్డ్ చూపించి లోపలికి ఎంట్రీ అయితే అయిపోవచ్చు. సో ఎంట్రన్స్లో మన టికెట్ అండ్ ఆధార్ ఐడి వెరిఫై చేసుకున్న తర్వాత లోపలికి అలౌ చేస్తారు. సో ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇమేజెస్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం లగేజ్ డ్రాప్ చేయడానికి అయితే వచ్చినాము. సో మనతో ఒక బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళొచ్చు 7 kgs వరకు, అండ్ 15 kgs బిలో ఉండాలి మన లగేజ్. 15 kgs కంటే ఎబోవ్ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఈ లగేజ్ని మనం మళ్ళీ హైదరాబాద్లోకి పిక్ చేసుకోవచ్చు. మనం డ్రాప్ చేసే లగేజ్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంచకూడదు. అవి మనతో పాటు తీసుకెళ్లే బ్యాగ్లో ఉంచుకోవాలి. సో లగేజ్ డ్రాప్ చేసిన తర్వాత నేరుగా మనం ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్యాగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టాలి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ పక్కకు, బ్యాగ్ సపరేట్ అండ్ ల్యాప్టాప్ సపరేట్గా పెట్టాలి. సో వీటన్నిటిని క్లియర్గా స్కాన్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. సో గేట్ నెంబర్ 4లోకి అయితే మన ఫ్లైట్ వస్తుంది. సో చూసారుగా లైన్ ఎంత పెద్ద ఉందో. సో ఆ లైన్ కట్టలేక పక్కకైతే నిల్చున్నా లైన్ అయిపోయేంత వరకు. సో గేట్ నెంబర్ 4లో కూడా మళ్ళీ ఒకసారి టికెట్ వెరిఫికేషన్ చేసుకొని ఫ్లైట్ లోపలికి అయితే అలౌ చేస్తారు మనల్ని. సో ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మన సీట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సీట్ నెంబర్ 28. సో ఫ్లైట్ ఎన్నిసార్లు ఎక్కినా సరే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా భయం అవుతుంది. సో మీరు కూడా అలానే ఫీల్ అయితే కింద కమెంట్ చేయండి.
సో ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే సేఫ్గా టేక్ ఆఫ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, రైట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా కింద, ఆ బిల్డింగ్స్లోనే ఎయిర్ ఇండియా ఫ్లైట్ నిన్న కూలిపోయింది. 250 మందికి పైగా చనిపోయారు దాంట్లో. సో సాడ్ థింగ్, చాలా బాధాకరమైన విషయం అది. సో మీరు ఇప్పుడు చూస్తున్నది అహ్మదాబాద్ సిటీ ఏరియల్ వ్యూ. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ సిటీ, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ 1 hour జర్నీ తర్వాత నేను మన హైదరాబాద్కి అయితే రీచ్ అయినా. ఇది మన హైదరాబాద్ ఏరియల్ వ్యూ. సో మనం ఫ్లైట్లో ఉన్నప్పుడే మన లగేజ్ ఏ బెల్ట్లో వస్తుందో వాళ్ళు చెప్తారు. ఇన్ కేస్ అక్కడ మిస్ అయితే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం అక్కడ డ్రాప్ చేసిన లగేజ్ ఏ బెల్ట్లో వస్తుంది అనేది. సో దాంట్లో చూసుకొని అక్కడ ఒక 10 minutes వెయిట్ చేసినట్లయితే మన లగేజ్ని అక్కడ పికప్ చేసుకోవచ్చు.